నమస్తే అండి అందరికీ. నా పేరు కాళేశ. ఐఎమ్ వెల్నెస్ కోచ్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు, అలాగే మందుల్ని దూరం చేద్దాం అనుకుంటూ ఉంటారు, ఫిట్నెస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటారు, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీనికి కారణం మీరు ఆరోగ్యంగా ఉండాలని. అయితే ఈ ప్రాసెస్ చేయాలి అంటే మీ దగ్గర సరైన ప్లాన్ ఉంటే ఓకే. ఒకవేళ లేదు అంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, ఒకవేళ వెయిట్ లాస్ అయిపోయి ఉన్నా మళ్ళీ యథావిధిగా వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మీ జీవితంలో ఒక ప్లాన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ని నార్మల్ చేయడం అనేది కుదరదనమాట. చూసినట్లయితే హెల్త్ స్టోన్ గురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు బాగుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఇది వీడియో సపోర్ట్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టెప్స్ ఏంటి అంటే, కొంతమంది హెవీగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్, మీరు జిమ్కి వెళ్ళారు. ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల నుండి వర్కౌట్ చేసి తన బైసెప్స్, చెస్ట్ అన్నీ బాగా ఫిట్గా మెయింటైన్ చేసి భారీ శరీరాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వెయిట్ని మెయింటైన్ చేసి అంత భారీ శరీరం మెయింటైన్ చేసిన ఆ వ్యక్తిని చూసి మనం కూడా త్వరగా వచ్చేయాలని హెవీ వెయిట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వెయిట్స్ని లిఫ్ట్ చేయడం వల్ల మనకే ఇంజ్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా స్మాల్ స్టెప్స్తో స్టార్ట్ చేయడం. మీరు జిమ్కి వెళ్ళారు, ముందు వార్మప్స్ చేసిన తర్వాత చిన్న చిన్న డంబుల్స్ తీసుకొని చిన్న యాక్టివిటీ స్టార్ట్ చేసిన తర్వాత మీ బాడీని అలవాటుతో పాటు మీరు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం మంచిది. సో కాబట్టి మీ లైఫ్లో హెల్త్ని కాపాడుకోవాలి అంటే ముందు స్మాల్ స్టెప్స్తో స్టార్ట్ చేయాలి. మీరు డైట్ విషయంలో కానివ్వండి, ఎక్సర్సైజ్ విషయంలో కానివ్వండి, మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో కానివ్వండి, ఏదైనా స్మాల్ స్టెప్స్తో స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఐడెంటిఫై యువర్ హ్యాబిట్స్ అంటే మీ అలవాట్లు ఎలా ఉన్నాయనేది మీరు గమనించాలి. చెడుగా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, నేను చేసే ప్రతి పద్ధతిలో అంటే తీసుకునే ఆహారంలో ఎక్కడ పోషకాహారం లోపం ఉంటుంది, లేదా పోషకాహారం తీసుకుంటున్నా కూడా నా శరీర తత్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా గమనించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు పోషకాహారం తీసుకుంటున్నారు, సరైన నీరు తీసుకోకపోయినా, బయట ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నా మీ శరీర తత్వం మీద ఎక్కువగా ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఇవి గమనించి మీ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది గమనించడం మీ బాధ్యత. ఒకేసారి హెవీ వెయిట్స్ లేపుతూ ఉంటారు, సో ఇది టూ మచ్ అనమాట. అలా కాకుండా మీరు స్మాల్గా స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింటే మనకి ఇది చాలా సపోర్ట్ చేస్తుంది. నిద్ర సర్టెన్ టైం వరకు పడుకోవాలి. మనం రోజు మొత్తంలో 8 గంటలు పడుకోవాలి. అలా కాకుండా ఎక్కువసేపు పడుకున్నాము అంటే అది కూడా అనారోగ్యమే, తక్కువ పడుకున్నా కూడా అనారోగ్యమే. సో కాబట్టి ఏది కూడాను లిమిట్ దాటకుండా మనం చూసుకోగలిగితే చాలా బెటర్ ఉంటుంది. అలా కాకుండా టూ మచ్గా చేసాము అంటే మనం హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ గోల్ ఎప్పుడు కూడా చాలా పెద్దగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ది బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు 1 సంవత్సరం కిందట చాలా లీన్గా అంటే చాలా సన్నగా నీట్గా ఫిట్గా ఉన్నారు. కానీ సర్టెన్ టైంకి మీరు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్కి ఈజీగా వెయిట్ పెరిగిపోయి ఉన్నారు. సో ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఈ వెయిట్ లాస్ అవ్వాలి అనే మైండ్ సెట్ మీకు వచ్చింది అంటే, సో మీరు ఎప్పుడు కూడాను ఒక బిగ్ గోల్ పెట్టుకోవాలన్నమాట. ప్రతి నెల నేను ఒక 10 కేజీలు తగ్గాలి, లేదా ఒక 6 కేజీల వరకు తగ్గాలి, ఇలా బిగ్ మీరు గోల్ పెట్టుకోవాలన్నమాట. అలా కాకుండా 2 కేజీలు తగ్గాలి, కేజీ తగ్గాలి అనే మైండ్ సెట్ ఉంది అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. బిగ్ గోల్కి స్మాల్ గోల్కి చాలా తేడా ఉంటుందన్నమాట. మీరు 10 కేజీలు పెట్టుకొని 5 కేజీలు తగ్గారు అంటే మీరు సాటిస్ఫైగా ఉంటారు. కానీ 2 కేజీలు పెట్టుకొని 1/2 కేజీ తగ్గారంటే మీరు చాలా అన్సాటిస్ఫైడ్గా ఉంటారనమాట. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా బిగ్ అంటే బిగ్ పిక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టగలిగితే ఫ్యూచర్లో మీరు త్వరగా మీ గోల్ని రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. గాయస్, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి అంటే తప్పనిసరిగా మీరు ఒక కోచ్ గైడెన్స్లో మీరు చేయగలిగితే చాలా సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు మీ అంతటా చేయాలి అంటే మీకు కొంత అవగాహన లోపం ఉండొచ్చు, లేదా మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఒకవేళ తెలిసినా కూడా ఇంకా మీ శరీరానికి సంబంధించిన ఈ ప్లాన్ చేసే ప్రయత్నంలో ఏదో ఒక లోటుపాట్లు ఉంటాయన్నమాట. వీటన్నిటిని నార్మల్ చేయాలి అంటే తప్పనిసరిగా కోచ్ ఆధీనంలో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఒక వెల్నెస్ కోచ్గా చేస్తూ ఉన్నాను. కాబట్టి మీకేదైనా సపోర్ట్ కావాలి, వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ నార్మల్ చేయాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ వాట్సాప్ లింక్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా కమ్యూనికేషన్ చేయొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు సపోర్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.